హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మాలతి. ఈరోజు మనం ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందామండి. దానికి ముందుగా శారీ పైన హాఫ్ ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకోండి. ఇలా హాఫ్ ఇంచ్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు థ్రెడ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి. ముందు అయితే థ్రెడ్ కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, డాట్ పెట్టుకొని థ్రెడ్ తీసుకుందాం. ఇది కూడా సింపుల్ డిజైన్ అండి, తొందరగా అయిపోతుంది, ఈజీ కూడా. జరీ థ్రెడ్ తోటి నాట్ వేయండి. ఇలా కట్ చేసిన తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఒక 4 స్టాండ్స్ వరకు కాటన్ థ్రెడ్ తీసుకోండి. డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇలా హాఫ్ ఇంచ్కి ఫస్ట్ 2 హాఫ్ ఇంచ్కి థ్రెడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ గ్యాప్ వదిలేసేయండి హాఫ్ ఇంచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నాట్ వేయండి కాటన్ థ్రెడ్ తోటి ఒకటి. దీనికి కావాల్సిన బీడ్స్ వచ్చేసి ఇవే అండి. ఇవి ఒక తులం తీసుకున్నాను నేను. 2 తులాలు తెచ్చుకోండి, ఎందుకైనా మంచిది. తులం వచ్చేసి 20 రూపీస్, అంటే 10 గ్రామ్స్. అలాగే రింగ్ బీడ్స్ అండి, ఇవి కూడా అంతే. ఫ్లవర్ బీడ్స్ అండి, ఇవి ఒక 30 అయితే 30 కాదు, అంతే 25-30 వరకు వస్తాయి. ఇవి అంతే ఫ్లవర్ బీడ్స్. ఇంకా ఇవి కొనండి, ఈ బీడ్స్ కొన్ని తీసుకోండి. మన అవసరాన్ని బట్టి కొన్ని బీడ్స్ కూడా, అంటే కొంచెం ఎప్పట్లాంటి డిజైనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే. ఇవన్నీ వాడి చేస్తున్నా. మనం డిజైన్ క్రియేట్ చేసుకోవడంలో ఉండే ఆనందమే వేరు కదా, అందుకనే కూర్చొని ట్రై చేస్తూ ఉంటాను నేను. ఏ డిజైన్ అయితే బాగుంటుందా, ఏ శారీకి ఏ డిజైన్ అయితే సెట్ అవుతుందా, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ మోడల్ చేస్తే బాగుంటుంది అని చూసుకుంటూ ఉంటాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ వెనక్కి అనేసి ఇలా ఫ్లవర్ బీడ్లోకి వెళ్ళి నీడిల్ తీయండి. ఇంతే అండి, సింపుల్. ఈ డాట్ మధ్యలో డాట్ వదిలేసి ఇక్కడ టై చేసేయండి. అన్ని రకాలుగాను వాడుతుంటాము బీడ్స్, అట్లాంటిదే. అలాంటి వాటిల్లోనే ఇదొక సింపుల్ డిజైన్ అండి. వన్ చేస్తే మీకు మంచిగా కనిపిస్తుందో లేదో శారీ మొత్తం ట్రై చేసుకుంటే కానీ మనకి తెలీదు. సో ఇలా వస్తుందండి. ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర థ్రెడ్ పెట్టుకొని 1 ఇంచ్కి ఇలా చేయండి. నేను మ్యాక్సిమం శారీస్ త్వరగా అయిపోవాలనేసి ఇలాంటి డిజైన్లో చూస్ చేసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తుంటాను. డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం ఇలా గ్యాప్ తీసుకుంటే మనం తొందరగా అయిపోతుందండి శారీ. నాకు చాలా హెవీగా అనిపించి
కొంచెం త్వరగా అయిపోవాలనేసి నేను ఈ డిజైన్స్ చూస్ చేసుకున్నాను. మనకి ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఇలా సింగిల్ బీడ్ యూజ్ చేసే కంటే కొంచెం ఇలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా యూజ్ చేసుకుంటే మనకి శారీ మొత్తం గ్రాండ్ డిజైన్ లాగా కనిపిస్తుందండి. అప్పుడు మనం సింగిల్ బీడ్ పెట్టుకుంటే మనకి ఇంత గ్యాప్ ఉండి ఇక్కడ బీడ్ ఉన్నా కూడా గ్యాప్ లాగా కనిపిస్తుంది కదా. ఈ గ్యాప్ కవర్ అవ్వడం కోసం నేను కొంచెం ఇలా డిజైన్ చేశాను. ఇలా కాకపోతే మీరు సేమ్ బీడ్స్ యూజ్ చేయకపోయినా డిఫరెంట్ బీడ్స్ యూజ్ చేసి చేసుకోవచ్చండి. నేను నిన్న మొన్న చేసిన డిజైన్ చూసి ఒక ఫ్రెండ్ నాకు పిక్ పెట్టిందండి. తను వేరే బీడ్స్ యూజ్ చేసి చేసింది, చాలా బాగా వచ్చింది. చూశాను నేను, నాకు పిక్ పంపించింది. ఐఎమ్ సో హ్యాపీ. నాతో షేర్ చేసుకుంటున్నారు కదా, అందుకోసమని. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ ఒకసారి నా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అక్కడ నేను మీకు గూగుల్ బిజినెస్ పేజ్ లింక్ ఇచ్చాను. అక్కడ డిజైన్స్ అండ్ విత్ ప్రైస్ క్యాటలాగ్స్ మీకు అక్కడ నేను పెట్టాను. అలాగే నాకు మెటీరియల్ కోసం అనేసి అమెజాన్ లింక్ ఓ సిస్టర్ అడిగింది. అమెజాన్ లింక్ కూడా షేర్ చేస్తాను. ఇంకా వాట్సాప్ లింక్ కూడా ఉందండి, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రైస్ కోసం అయితే మీరు ఖచ్చితంగా గూగుల్ పేస్కి వెళ్ళాల్సిందే అండి. ఓకే అండి, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మ్యాక్సిమం ఇలాంటి సింపుల్ డిజైన్స్ చేస్తానండి నేను. హెవీగా కావాలంటే గ్రాండ్గా ఎవరైనా వచ్చి నాకు గ్రాండ్ డిజైన్ కావాలి అంటేనే చేస్తాను. గ్రాండ్ డిజైన్ వాళ్ళు చూస్ చేసుకున్నది, లేదంటే నన్ను చేయమన్నా పర్లేదు. ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి డిజైన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.